హాయ్ వెల్కమ్ టు మల్టీకేర్ హోమియో రెమెడీస్. నేను మీ డాక్టర్ కాంచన. మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే అసలు హోమియోపతి అంటే ఏంటి, దీన్ని ఎవరు కనుక్కున్నారు, ఎలా కనుక్కున్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫౌండర్ ఆఫ్ హోమియోపతి ఈజ్ డాక్టర్ శామ్యూయల్ హానిమన్. హీ వాజ్ ఏ జర్మన్ అలోపతిక్ ఫిజిషియన్. అప్పటి కాలంలో ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ అనేది చాలా వైలెంట్గా ఉండేది. పేషెంట్ని అంటే ఆల్రెడీ పేషెంట్ అనేది సమ్ డిసీజ్, సమ్ హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అయి ఉంటారు. కానీ ఇంకా ఆ ట్రీట్మెంట్తో ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్తో ఏంటంటే ఇంకా ఎక్కువగా సఫర్ అవుతున్నారు అనమాట. అలా ఉండేది. ఏంటంటే ట్రిపనైజేషన్ అంటే స్కాల్ఫ్ని, మన స్కల్ బోన్ని డ్రిల్ చేసేసేవాళ్ళు అనమాట, హోల్ చేయడం. నెక్స్ట్ ఎక్కువగా వామిటింగ్స్ అవ్వడానికి, ఎక్కువగా మోషన్స్ అవ్వడానికి పర్గేటివ్స్, లాక్సేటివ్స్ ఎక్కువగా ఇచ్చేయడం. లీచింగ్ అంటే జలగల్ని పెట్టి బ్లడ్ అంతా సక్ చేయించడం. బ్లడ్ లెటింగ్ అంటే వెయిన్స్ని కట్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే ఐరన్ బాగా కాల్చి మనకి విస్ట్ పైన, ఇలా ఫేస్ పైన దాన్ని ప్లేస్ చేయడం. అలా ఆ ప్లేస్ని అంతా బర్న్ చేసేయడం. చాలా వైలెంట్గా ఉండేదన్నమాట ఇలా ట్రీట్మెంట్ అనేది. ఇతను ఏంటంటే అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇతనికి ఇష్టం లేదనమాట. ఇష్టం లేక ఏం చేశారంటే ఇంకా వైద్యం అనేది విడిచిపెట్టేసి అతనికి 14 లాంగ్వేజెస్ వచ్చనమాట. హానిమన్ గారికి 14 లాంగ్వేజెస్ రావటం వల్ల ఏంటంటే సర్వైవ్ అవ్వడానికి మనీ కోసం ఏంటంటే బుక్స్ని ఒక లాంగ్వేజ్ నుండి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలా చేస్తూ ఉండగా ఒకరోజు కులెన్స్ మెటీరియా మెడికా అనే ఒక బుక్ని ఇంగ్లీష్లో నుండి జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేస్తుండగా అతనికి ఏంటంటే పెరువియన్ బార్క్ అంటే మనకి క్వినైన్ బార్క్ అంటారు దీన్ని. దాన్ని మనం డికేషన్ చేసుకొని తాగటం వల్ల మలేరియా సిమ్టమ్స్ అనేవి వస్తాయి. అదే మలేరియా సిమ్టమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి డికేషన్ అనేది ఇవ్వడం వల్ల క్వినైన్ బార్క్ని మలేరియా అనేది తగ్గుతుంది. అతను ఆ సెంటెన్స్ చూసిన వెంటనే ఏం చేశారంటే ఆ క్వినైన్ బార్క్ని తీసుకుని వచ్చి డికేషన్ కాచుకుంటూ అలా డైలీ 3 times తీసుకోవడం స్టార్ట్ చేశారనమాట. అలా 2 daysలో అతనికి ఏమో మలేరియా అనేది వస్తుందన్నమాట. ఆ సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి. వెంటనే అతను అలా మలేరియా సిమ్టమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇలా ఎడ్యుకేషన్ అనేది కాచి ఇవ్వడంతో మలేరియాతో సఫర్ అయ్యే వాళ్ళకి మలేరియా అనేది తగ్గుతుందన్నమాట. ఇంక వెంటనే అతను అలా రకరకాల ప్లాంట్స్ని, హెర్బల్స్ని అలా తీసుకొచ్చి డికేషన్ కావటం, తను ఆ సిమ్టమ్స్ ఏమేమి వస్తాయంటో నోట్ చేసుకోవడం, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వటం అలా స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇలా క్రూడ్ ఫామ్లో కాకుండా ఇంకా పొటెంటైజేషన్ అంటే ఏంటంటే మెడిసిన్ యొక్క పవర్ అనేది పెరుగుతుంది. దాంట్లో మెటీరియల్ సబ్స్టెన్స్ అనేది తగ్గిస్తారనమాట. మెడిసినల్ వాల్యూ అనేది పెరుగుతుంది, దాని యొక్క క్రూడ్ మెటీరియల్ అనేది తగ్గుతుందనమాట. అలా పొటెంటైజేషన్ చేస్తూ అలా చాలా 99 మెడిసిన్స్ అతను ప్రూవ్ చేశారనమాట. నార్మల్గా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏంటంటే మనం ర్యాట్స్ పైన, ర్యాబిట్స్ పైన అలా ప్రూవ్ చేసి తర్వాత హ్యూమన్ బీయింగ్స్ మీద ట్రై చేస్తాం. బట్ హోమియోపతి మెడిసిన్స్ ఫస్టే మనం హ్యూమన్స్ పైన ప్రూవ్ చేస్తాం. అందువల్ల హోమియోపతి మెడిసిన్స్ సేఫ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. థ్యాంక్ యూ.